అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల మొహాల్లో అయితే ఆనందం వెల్లువిరుస్తుంది. దానికి గల ప్రధాన కారణం ఎన్నికలకు ముందు యుగలంలో భాగంగా నారా లోకేష్ ఇచ్చినటువంటి భరోసా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు ఇచ్చినటువంటి హామీతో కూడా ఒక నిర్ణయానికి అయితే రావడం. అదే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి మార్కాపురం జిల్లాగా అవతరించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో పెరగనున్న 2 జిల్లాల్లో ఒకటి మదనపల్లి అయితే రెండవది మార్కాపురంగా ఇప్పటికే ఖరారైన పరిస్థితి. ఇక క్యాబినెట్ నిర్ణయం ఒకటే తరువాయి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలైతే పండగ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడబోతుంది. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలు అనే విషయం మనతో పాటు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్, మీ ఆధ్వర్యంలో కూడా మార్కాపురం జిల్లాగా ఏర్పడబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మార్కాపురం జిల్లాగా ఏర్పడబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? కంగ్రాచులేషన్స్ ముందు నాకు కాదండి, మా నాయకుడు చంద్రబాబు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి చెప్పాలి. అలాగే మా ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలి. ఎందుకంటే మా ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక, చిరకాల వాంఛ అయినటువంటి మార్కాపురం జిల్లా, ఈ జిల్లా ఆవిర్భావం అయితే ఇక్కడ ప్రజల కష్టాలు ఏ రకంగా తీరుతాయనేటువంటి విషయాన్ని బాగా గ్రహించినటువంటి పెద్దలు మా యొక్క విన్నపాన్ని మన్నించారు. మా ప్రాంత ప్రజల యొక్క గోడు ఆలకించి ఈరోజు త్వరలో జిల్లా అనేది ప్రకటించబోతా ఉన్నారు. ఇది ఇప్పుడు ముఖ్యంగా జిల్లా ప్రకటన తర్వాత ఏర్పడితే జిల్లా ప్రజలకు, అంటే ముఖ్యంగా మార్కాపురం డివిజన్ కూడా 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పడిపోతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఉపయోగం సమకూర్చబడుతుందంట, ఎటువంటి ఉపయోగం కలగబోతుందంటారు? 100% ఈ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు ఉంది మాకు జిల్లా కేంద్రంగా. ఒంగోలుకు పోవాలంటే మన గిద్దలూరు వాసులు కానీ, ఎర్రగొండపాలెం వాసులు కానీ సుమారు 180 కిలోమీటర్ల నుంచి 200 పై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఒకటి. రెండవది, ఏ హాస్పిటల్ సౌకర్యం కావాలన్నా ఒంగోలు కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ పోవాల్సిన పరిస్థితి. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటుపక్కనే ఉన్నాయి. రెండవది, జాబ్స్ పరంగా చూసుకున్నా అన్నీ కూడా అటే వస్తూ ఉన్నాయి. అందుకే జిల్లా అయితేనే ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్స్ పరంగా కానీ, హాస్పిటల్ పరంగా కానీ, పోతే ప్రయాణ సౌకర్యార్థం ప్రయాణంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి ఈ ప్రాంత ప్రజలకు ఈ ఒక వరప్రసాదంగా అవతరించబోతూ ఉంది. అంటే ఇప్పుడు వరకు కూడా పశ్చిమ ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు కానీ, కనీసం రోడ్డు మార్గాలు, కరెంటు వ్యవస్థ లేని గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి నడుస్తుంది. అంటే ఇప్పటికి ఊరి పేర్లు కూడా కనుమరుగైన పరిస్థితి. ఇవన్నీ అభివృద్ధి చెందబోతున్నాయంటారా? దీనికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏముందంటారా? 100% ఇది. ఎందుకంటే ఎంతైనా బ్యాక్వర్డ్ జిల్లా కింద వస్తుంది. బ్యాక్వర్డ్ జిల్లా కింద వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు బ్యాక్వర్డ్ జిల్లాలకు వస్తాయి కాబట్టి ఆ నిధులతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మౌలిక వసతులు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా మాకు జిల్లా అయితే బాగుంటుంది అనేటువంటి నినాదాన్ని ప్రజలందరూ కూడా వినిపించారు. ఆయన మా విన్నపాన్ని మన్నించారు. ఇది ముఖ్యంగా జిల్లా ఏర్పడేదంటే ముఖ్యంగా భౌగోళికంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ మట్టిగా ఉంటుంది. అవి కాకుండా నూతన జిల్లాగా, అది ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం ఈ జిల్లాగా ఏర్పడబోతుంది కాబట్టి ఏమైనా ప్రత్యేకమైన వనరులు ప్రభుత్వం నుంచి కల్పించే అవకాశం ఉందా? ఏదన్నా ఉంటే మీరు ముఖ్యంగా ఇక్కడ శాసనసభ్యులుగా మీరు ఏం కోరుకుంటారు? 100% వెనుకబడ్డ జిల్లా కింద ప్రత్యేక నిధులు రావడంతో పాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ప్రాంతంలో వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ సంస్థలు, పెద్ద సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టేదానికి కానీ, లేదంటే సాఫ్ట్వేర్ సంస్థలు పెట్టేదానికి కానీ, ఇతరత్ర ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేదానికైనా ముందుకు వస్తారు. ముఖ్యంగా మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఈ ప్రాంతంలో ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం కూడా మా పెద్దల పుణ్యాన తీరబోతూ ఉంది. మా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయబోతూ ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే వాటర్ సౌకర్యం అనేది ఈ ప్రాంతంలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా వాటర్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీగా వాటర్ కావాలి. అందుకని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేదానికి చాలామంది రావట్లేదు. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ఇండస్ట్రీస్ అనేవి కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అనేది 100% డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే తీసుకున్నది 5 నియోజకవర్గాలు, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం. దర్శి నియోజకవర్గంలో సుమారు కొన్ని వేల ఎకరాలు అటవీ ల్యాండ్, రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్ ఉంది. కానీ
2014-19 మధ్య కాలంలో ఎటువంటి క్లియరెన్స్ లేక ఒక్క పరిశ్రమ కూడా రాలేకపోయిందంట. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? ఇండస్ట్రియల్ కారిడార్ కింద దొనకొండ మండలాన్ని ప్రకటించిన మాట వాస్తవం. అందులో భాగంగానే రేపు ఆ, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీడీఎల్ సంస్థ ద్వారా ఇక్కడ ఒక ఇండస్ట్రీ అనేది నిర్మించబోతా ఉన్నారు. కంపల్సరీగా మా ప్రాంతం అనేది ఆ యొక్క సంస్థలు అనేవి మా ప్రాంతానికి వస్తే తప్పకుండా మా ప్రాంతం డెవలప్ అవుతుంది. మా ప్రాంతంలో ఉన్నట్టు నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఈ మార్కాపురం డివిజన్ కాస్త జిల్లా కావడానికి కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి కందుల నారాయణ రెడ్డితో పాటు కొంతమంది కూడా ఆ రోజు మీకు సహకరించారు, నిరసనలు కూడా చేశారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? వారందరికీ ఏం చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఇది నా ఒక్కడి విజయం కాదు, మా మిత్రులు, స్నేహితులు, మా ప్రాంత ప్రజలు, అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే అన్ని సంస్థలు ఈ యొక్క జిల్లా ఆవశ్యకత గురించి ప్రజలకు అధిష్టానానికి తెలిసేలా చేసే విషయంలో నేను ఒక్కరిని కాదు, అందరం కలిసి చేశాం. అందరి ఆధ్వర్యంలో ఈ జిల్లా ఏర్పడబోతూ ఉంది. ఈ జిల్లా ఏర్పడబోతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజల యొక్క వెనుకబాటుతనం పోతుంది అనేటువంటి ఇది మేము ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మార్కాపురం జిల్లాగా ఏర్పడిపోతే వద్దు కాదు అని అడ్డుకునేవారు కూడా కొంతమంది ఉన్న పరిస్థితి అయితే నెలకొల్పడబోతుంది. కొంతమంది ఆల్రెడీ తన గలాన్ని అయితే వినిపిస్తున్న పరిస్థితి. వారికి మీరు మార్కాపురం శాసనసభ్యులుగా ఇప్పుడు ముఖ్యంగా జిల్లా ఏర్పడిపోతుంది కాబట్టి మీ కేంద్రంగా మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? వద్దు అనేవాళ్ళు ఎవరు లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు తప్పనిచ్చి గత ప్రభుత్వ పాలకులు తప్పనిచ్చి వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలకులు కేవలం స్వార్థంతో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం మా ప్రాంతాన్ని జిల్లా కాకుండా గతంలోనే అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళలో కూడా వైఎస్ఆర్ వాళ్ళ గత ప్రభుత్వంలో కూడా వద్దు అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు జిల్లా అయితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని వద్దు అనేటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో లేదు. ఆల్మోస్ట్ ఆల్ 90%, ఎవరో 10% ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే జిల్లా అయితే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో, లేదంటే ఫలాని పార్టీకి పేరు వస్తుందేమో అనేటువంటి అక్కస్తో ఈర్ష్యతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇష్టం ఉండకపోవచ్చు. మిగిలిన 100%, 90% ప్రజలు, 90% నాయకులు, 90% కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క జిల్లాని స్వాగతిస్తూ ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న సార్, అధికారికంగా జిల్లా ప్రకటన విడుదలైన తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఏదైనా పండగ వాతావరణంగా ఏదైనా ప్రత్యేకించి ఒక ప్రణాళిక ఏమైనా ఉందా? అది కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి, అంటే ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో నాయకులందరూ కలిసి ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఒక ప్లానింగ్ ఉంది. ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మాకు ఒక రకంగా చెప్పాలంటే పండుగే. ప్రతి ఇంటి కూడా పండుగ వాతావరణం ఉండి పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఇది నిలిచిపోబోతా ఉంది. ఎందుకంటే ప్రతి నిరుపేద కుటుంబానికి రేపు న్యాయం జరగబోతా ఉంది. ఈరోజు 5 లక్షలు 10 లక్షలు విలువ చేసేటువంటి ఇల్లులు కూడా రేపు 25 లక్షలు 30 లక్షల రూపాయల విలువకు పలకపోయేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మరి అటువంటప్పుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు, పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరబోతున్నటువంటి ఈ పరిస్థితి ఒక పండుగ వాతావరణమే. ఈ పండుగ సెలబ్రేషన్స్ అనేవి 100% చేస్తాం. 100% ప్రతి కుటుంబం కూడా ఈ పండుగ సెలబ్రేషన్స్లో పాల్గొనేలా చేస్తాం. 100% ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికి మార్గదర్శకాలను ఇంకా రూపొందిస్తాం. ఇవన్నీ కూడా ఏం చేస్తే మన ప్రాంతం బాగుంటుందో, ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఏంటో కూడా అన్నీ తెలుసుకొని ఇంకా డెప్త్గా వెళ్ళి మా అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతానికి తీసుకొని వస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిసినటువంటి మార్కాపురం, ఇప్పుడు మార్కాపురం ప్రత్యేకమైన జిల్లాగా ఏర్పడితే ముఖ్యంగా కనిపించే వేరియేషన్ ఏంటి, అంటే వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా లబ్ధి చేకూరుద్దని మీరు భావిస్తారు? మాది పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం అనేదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సరైనటువంటి మౌలిక వసతులు లేవు. ఈ రోజుకి కూడా త్రాగటానికి మంచినీళ్ళు సక్రమంగా ఉండవు. అలాగే రోడ్ల వసతి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. ఎడ్యుకేషన్ పరంగా వీక్ ఉన్నాం, చాలా వీక్ ఉన్నాం. ఈ రోజుకి కూడా మా ప్రాంతంలో
ఎడ్యుకేషన్ పరంగా చదువు చెప్పేదానికి టీచర్లు కూడా ఈ ప్రాంతానికి రానటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మేము అనుభవిస్తూ ఉన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఇవన్నీ మటుమాయమైపోతాయి. మా ప్రాంతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి దయతో మా ప్రాంతం రేపు కలకలలాడబోతూ ఉంది. ఎందుకంటే జిల్లా అయిన వెంటనే ఈ ప్రాంతానికి హెడ్ క్వార్టర్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్, మంచి స్కూల్స్ వస్తాయి, మంచి కాలేజీలు వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వచ్చేదానికి సిద్ధపడతారు. అలాగే హాస్పిటల్స్ పరంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి. ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఉంది, ఉదాహరణకు చూసుకుంటే సంఘమిత్ర కానీ, పోతే కిమ్స్ కానీ, ఇటువంటి మంచి మంచి హాస్పిటల్స్ వచ్చినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్. అటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ ప్రాంతానికి వస్తాయి. వచ్చినప్పుడు కంపల్సరిగా వైద్యం కోసం 100 కిలోమీటర్లు పోవాల్సిన దుస్థితి మా ప్రాంత ప్రజలకు ఉండదు. రేపు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తోటి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంతోషంగా ఉండేదానికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. 100% ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్క కుటుంబానికి ఆ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, అలాగే లోకేష్ బాబు గారి పుణ్యాన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరబోతుంది, న్యాయం జరగబోతూ ఉంది. చివరిగా సార్, ఈ ఉద్యమం అంటే ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు సహకారంతో పాటు మార్కాపురంని ప్రత్యేకమైన జిల్లా చేయాలని చాలా రోజుల నుంచి ఒక నిరసన మీ ఆవేదన, ధర్నాలు ఏదో ఒక రూపాయలు తెలియజేస్తున్న పరిస్థితి. కానీ 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో దాని అసలు ఆలోచించిన పరిస్థితి కూడా లేదు. ఎందువల్ల అంటారు? మా ప్రాంత ప్రజలు అమాయకత్వాన్ని సొమ్ము చేసుకున్నారు వైసీపీ పార్టీ. ఎందుకంటే 2009-14లో నేను సర్వీస్ చేశా, అయినా కానీ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఓడించారు. కారణం కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుల ఫీలింగ్ వల్ల. నేను 9-14లో మరి నేనేం పని చేయకుండా ఓడిపోయానా? లేదు, 14-19 అధికార పార్టీగా మేము ఉన్న తర్వాత, నేను ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత ఈ ప్రాంతానికి ఏమైనా చేయకుండా పోయానా? కేవలం కుల ఫీలింగ్ అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రజలు నన్ను ఓడించుకోవడం జరిగింది. కొందరి వల్ల ఓడిపోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, వైసీపీ ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం మమ్మల్ని కరేపాకులాగా వాడుకుందే కానీ ఏమాత్రం ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూడలేదు, చేయలేదు అనేటువంటిది అర్థమైపోయింది ప్రజలకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకున్నందువల్ల మా ప్రాంతం చాలా నష్టపోయింది. వెలుగొండ పూర్తి కాలే. అలాగే జిల్లా అనేది రాష్ట్రమంతా జిల్లాలు ఇస్తామంటే మాకు జిల్లా ఇవ్వకుండా, ఈ ప్రాంత ప్రజల గోడు వినకుండా మమ్మల్ని పెడచమని పెట్టారు. పోతే మన స్ట్రైట్ లైన్ ఉన్నటువంటి మన గ్రీన్ కారిడార్ రోడ్డు మా తర్లుబాడు మండలం గుండా పోవాలి. కేవలం స్వార్థం కోసం పులివెందుల గుండా పెట్టుకునే దానికి మా యొక్క తర్లుబాడు మండలాన్ని, మా నియోజకవర్గాన్ని సంకనాకి ఇచ్చారు. ఈరోజు కేవలం 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు మాత్రమే నా నియోజకవర్గంలో ఎక్కడో చివర బార్డర్లో పోయేటువంటి పరిస్థితి. అదే గ్రీన్ కారిడార్ అనేది మా యొక్క నియోజకవర్గంలో గతంలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోయి ఉంటే రైతులందరూ కోటీశ్వరులై ఉండేవాళ్ళు. రైతుల భూములకు విలువలు వచ్చి ఉండేవి. రైతులకు బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ దొరికి ఉండేది. కానీ ఇవేవి రాకుండా చేసి మమ్మల్ని, మా ప్రాంత ప్రజల్ని పూర్తిగా అన్యాయానికి గురి చేశాడు. అటువంటి పార్టీగా మేము ఓట్లేసింది అనేటువంటి భావన మా ప్రజల్లో అయితే 100% ఉంది. ఇది మొత్తానికి అతి త్వరలో ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఒక భాగంగా ఉన్నటువంటి మార్కాపురం ప్రత్యేకమైన జిల్లాగా ఏర్పడబోతుంది. అది యువ నాయకులు నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతోటే ఇదైతే ఈ కళ సాకారం కానున్నది. కాబట్టి అతి త్వరలో మేము మార్కాపురం ప్రాంత ప్రజలు, అదేవిధంగా ఈ ఏరియా అంటే పశ్చిమ ప్రకాశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో మేము పండగ చేసుకోబోతున్నాము. దీనికైతే ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే మార్కాపురం ఒక జిల్లాగా ఏర్పడిపోతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మార్కాపురం అభివృద్ధి చెంది అందరికీ కూడా ఆదర్శంగా నిలవబోతుందని చెప్పేసి కూడా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు అయితే తెలియజేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.